ఈ మీనరాశి జాతకులు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అటు మానసికంగా, ఇటు శారీరకంగా, అటు ఆర్థికంగా ఏ విధంగా చూసుకున్నా కొంచెం లోటు, కొంచెం కొరత అనేది ఈ మీనరాశి జాతకుల విషయంలో కనబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయం జాగ్రత్త. పెద్దల మాట చద్ది మూట. పెద్దల వారు చెప్పినట్టు, ఇంట్లో పెద్దలు చెప్పినట్టు వినండి. మీరు మీ బుర్రకు ఎక్కువగా పని పెట్టకండి. అలా పెద్దవారు చెప్పిన మాట వింటూ అలా ముందుకు వెళ్ళండి. ఈ వారాన్ని వెళ్ళదీయండి. సరైన సమయంలో ఆహారము, నిద్ర అనేది సూచించటమైనది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం, పదే పదే చెప్తున్నాను. అలాగే ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ పెద్దగా బాధపడి భయపడేంత ఏమీ ఉండవు. అలాగే విద్యార్థులైన మీనరాశి జాతకులు కొంచెము ఏకాగ్రత పెరగాలి. కొంచెం వారికి ఇంకొంచెం ఫోకస్ అనేది పెరగాలి. ఏకాగ్రత అనేది పెరిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు చక్కగా చదువుతారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు, ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు అప్ స్కిల్ అవ్వాలి, తప్పదు. కొత్త ఆపర్చునిటీస్కి ప్రయత్నం చేయండి. అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోండి. ఇది యోగ్యమైన కాలం. అలాగే వ్యాపారస్తులైన మీనరాశి జాతకులు కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి. నష్ట సూచన అనేది కనబడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మీనరాశి వారికి ప్లస్ అండ్ మైనస్ రెండు ఉన్నాయి. కాకపోతే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్పవచ్చును. ఈ మీనరాశి జాతకులు తప్పకుండా విష్ణుమూర్తి ఆరాధన, ఆలయ సందర్శన, శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి ఆలయ సందర్శన చేయటం చాలా శుభము.